హాయ్ గురుగారు. ఏ పార్టీ అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నా గురువుగారు. కానీ జగన్ గారు అంత సంక్షేమ పథకాలు అంత మంచిగా చేస్తున్నా డెవలప్మెంట్ ఏం లేదు అంటున్నారు కదా. అంటే డెవలప్మెంట్ అంటే ఏముంది గురువు గారు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏం చేశాడు గురువు గారు? హైదరాబాద్ని ఒకటి డెవలప్ చేసి మిగతా తిరుపతి కానీ వైజాగ్ కానీ మిగతావన్నీ ఇవన్నీ డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు మన పరిస్థితి ఎట్టుంది, దారుణంగా ఉంది గురువు గారు. అందుకోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని విద్యా వ్యవస్థ కానీ లేకపోతే ఇంకోటి అందరికీ స్కాలర్షిప్స్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరికి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అన్నీ మొత్తం డెవలప్మెంట్ చేసి అంటే ఎడ్యుకేషన్ ఉండడం వల్ల ఈరోజు డెవలప్మెంట్ ఉంది. అందుకు మాత్రం ఖచ్చితంగా జగన్ ఉంటే బాగుంటుంది అనుకున్న గురువు గారు. కానీ ఇప్పుడు జగన్ గారు ఒకవైపు అయ్యారు, రిమైనింగ్ పార్టీస్ ఒకటయ్యారు కదా. ఎంతమంది ఉన్నా కూడా అది ఎట్లుందంటే అంటే అది నిజం నిప్పు లాంటిది గురువుగారు. ఎంతమంది ఒకటైనా కూడా జనాలు ఆల్రెడీ 5 ఏళ్ళు చూశారు కదా. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు చూశాడు, జగన్ 5 ఏళ్ళు చూశారు. అక్కడ ఇక్కడ జనాలేమో ఈ రోజుల్లో ఎందుకంటే మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ఇదంతా క్యాచ్ చేస్తున్నారు అనమాట. మనకు ఎవరు ఇస్తే బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఆలోచించి ఖచ్చితంగా పక్కాగా విలేజ్ లెవెల్లో మాత్రం పక్కా జగన్ గారికి బాగా ఉంది. ఒక అర్బన్లో మాత్రం తెలుగుదేశానికి మాత్రం ఏమన్నా ఉంటుందేమో నా అభిప్రాయం. అలాగే 2019లో 150 సీట్లు వచ్చాయి వైసీపీకి, ఎన్ని సీట్లు రావచ్చు? ఈసారి కొద్దిగా ఏమంటే అందరూ ఒకటయ్యారు గురువు గారు. షర్మిల గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇంతమంది ఒకేయారు. కొద్దిగా ఏమన్నా దెబ్బ పడుతుంది కానీ చివరికి ఎర్జుకైనా కూడా 175 అంటే 170లో సగము 85 90 మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం వస్తాడనుకుంటున్న గురువుగారు. ఎన్ని కూటములు వచ్చినా కూడా ఎన్ని కూటములు వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా దాదాపు 100 పక్కా సెంచరీ మాత్రం కంపల్సరీగా గురువుగారు. ఆడ ఏడ గెలుస్తుంది చెప్పు, ఆడ ఇంకా వేరే సెంటిమెంట్ అలాగ ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా అంత ఏం లేదంటారా క్రేజ్? అంటే పవన్ కళ్యాణ్కు ఉండొచ్చు కానీ అంత లేసే చిరంజీవే ఏం చేయలేకపోయిండు. ఇబ్బందుల పలాయన కాంగ్రెస్లో వెళ్ళినని చేసి ఈయనతోటి అవుతుంది అనేది మనం పెద్ద ఆలోచించవలసిన అవసరం. జగన్ గారికి పథకాలు మంచిగా అమలు చేస్తారని చెప్పేసి మంచి పేరు ఉంది. ఇప్పుడు జగన్ గారికి బాబు గారికి తేడా చెప్పండి, ఏం చెప్తారండి మీరు? ఇంకా ఆయన బాబు గారు కూడా కొత్త రాజకీయానికి చూడాలి, వాళ్ళని జూనియర్ ఎన్టీఆర్ను వాళ్ళని తీయాలి. తీస్తలేడు ఆయన. ఈయననేమో పోరలను పట్టుకొని ముసలోళ్ళను పట్టుకొని రాణిస్తలేదు. అట్లా చేయడం మనకు తెలియదు, అది మనకేం తెలుస్తుంది. కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వేరే అవుతుంది. లోకేష్ గారి ద్వారా కూడా అంత ఏమవుదా? ఏమిగా ఆయనకు టాకే రాదు, మాట్లాడడానికే రాదు. పాపం వాళ్ళు చిన్నప్పటి నుండి వస్తేనేమో బాగుండేది. షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కదా, మరి ఆమె కూడా ఇప్పుడు టీడీపీ జనసేన వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఒంటరోడు మొత్తానికి అయిపోతాడు. ఆయన ఏముండదు, ఆమె ఏం సపోర్ట్. ఇంకోటి ఆమె రావడం వల్ల ఈయనకే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకవుతుంది అంటే ఎవరి వాళ్ళ ఓట్లు వాళ్ళవి ఉంటాయి. అందరూ కలిసి ఒకరి మీద పడుతున్నారు ఏంటని చెప్పి ఆ విధంగా ఓటు జగన్ గారికి పడతాయి. పోయినసారి 151 సీట్లు వచ్చినాయి జగన్ గారికి, 175కి. ఈసారి ఎన్ని వస్తాయి? కొన్ని తగ్గొచ్చు, ఒక 30-40 తగ్గుతాయి. అంతేగాని మళ్ళీ రెండోసారి కూడా ఆయన అవుతాడు నాకు తెలిసి, నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే జగన్ అనుకుంటున్నాను. మళ్ళీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసిపోతున్నారు కదా, ఏమో అడగన కథలు పడతాయని. వాళ్ళిద్దరి మధ్య ఏ ఒకటి ఉంటాయి, నాకు కావాలి సీఎం పోస్ట్, నాకు కావాలి సీఎం పోస్ట్ అని ఉంటుంది. ఎట్లనో పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు జగన్ అంటే సీఎంకి. వీళ్ళిద్దరు కలిసారు అనుకో, అటు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు రావాలో, ఇటు పవన్ కళ్యాణ్ రావాలో కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు మమ్మల్ని ఎలా పరిపాలిస్తాడు, అదో డౌట్ ఉంది. జగన్ గారు ఏం మంచి పని చేశారంటారు? ఎందుకు చేయలేదన్నా, చేశారు కదా. చేయకుండా 5 years ఉన్నారా? లేరు కదా, చేశారు. అన్నీ అందినాయి. అండ్ మహిళలకు డోక్రాలు అందినాయి, స్టూడెంట్స్కి స్కాలర్స్ అందినాయి, ఇంకా ఫంక్షన్ చెప్పిన విధంగానే చేసిండు. వాలంటీర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, అన్నీ ఉన్నాయి. సో ప్రభుత్వంలో ఇంత మంచి పరిపాలన లేదా? నేనే బాబు గారి పరిపాలన ఉందని అంటే యాక్సెప్ట్ చేస్తా, ఉంది. ఆయన చేయనంతటి చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అదేంటి కొలబరేట్ అవ్వడమే కొంచెం నాకు ఏమో నచ్చలేదు, కలవడం నాకు నచ్చలేదు. బాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు? బాబు గారికి జగన్ గారికి
బాబు గారికి ఉన్న తెలివితేటలు ఎట్లా అంటే ఆయనది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిది ఎలా అంటే సేమ్ అలాంటి మైండ్ సెట్ బాబు గారిది. జగన్ గారిది చంద్రబాబు నాయుడు తక్కువే, బాబు గారి మీద కొంచెం తక్కువే జగన్ది. కాకపోతే ఏంటంటే బాబు గారి తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో. కాకపోతే కొలాబరేట్ అవ్వడమే కొంచెం రిస్కీ. జగన్ గారు బాబు గారికి డిఫరెన్స్ ఏంటంటే బాబు గారు చెప్పారు, జగన్ గారికి ఏముంది మంచి పాజిటివ్ క్వాలిటీస్, మంచి క్వాలిటీస్. పాజిటివ్ క్వాలిటీస్ అంటే మనుషులు ఎట్లా పాజిటివ్ క్వాలిటీస్ నెగిటివ్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయో అట్లనే ఉన్నాయి అన్నలో కూడా. కాకపోతే ఏంటంటే చేయవలసిన విధంగా చేసిండు, పెట్టిండ్రు, అన్నీ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ తక్కువ చేశారని మీ కుటుంబానికి మంచి చేశారని తెలిస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి అంటున్నారు జగన్ అన్న. సో అది నిజంగానే మంచి చేశారు ఆయన. నాకైతే వచ్చినాయి అన్న. నాకు స్కాలర్ వచ్చింది, మా అమ్మకి డోక్రా వచ్చింది, అండ్ మహిళలకి ఆఫ్టర్ 50 years దేనికో 45 yearsకి మనీ కూడా వచ్చాయి. ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్. మీరు సాటిస్ఫైడ్? ఎస్, డెఫినెట్లీ. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ వీరిద్దరు కలవడం మీకు ఇష్టం లేదు? ఆబ్వియస్లీ ఇష్టం లేదు. ఒక్కడే వస్తున్నాడు కదా, గెలుస్తాడంటారా? ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గారు? జగన్ గారా మ్యాక్సిమం అవ్వచ్చు, పాసిబిలిటీ. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఒక 2 monthsలో. సో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? జగన్ గారు వస్తారనుకుంటున్నాను. ఎందుకండి? అంటే మనకి మంచి మంచి పథకాలన్నీ చేశాడు కదా, అందరికీ ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ స్కూల్ పిల్లలకి డబ్బులు, బ్యాగ్లు అన్నీ, అంటే పేదోళ్ళు కానీ ఉన్నోళ్ళని లేకంటే అందరూ మంచిగా ఉండేలా చేశారు. 45 years వరకు డబ్బులు వేశారు, 18 సంవత్సరానికి. నెక్స్ట్ ఇంకా ఏదో చేశారు, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేశారు. ఇంకా మాకు ముఖ్యంగా మాకు స్థలం ఇచ్చారండి, నాకు అదే సంతోషంగా ఉంది. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగానే. మాది తుని ఇచ్చారు. 3 ట్రిప్పులు పెట్టాము, ఎవ్వరు ఇవ్వలేదు. జగన్ గారు ఎవ్వరు ఇవ్వలేదు, పోయినసారి ప్రభుత్వంలో ఇవ్వలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత మాకు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డు వచ్చింది, అంతే. మరి బాబు గారికి జగన్ గారికి తేడా చెప్పమంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇవే చెప్తాను. నాకు అప్పుడులో బాబు గారు ఉన్నప్పుడు నాకు ఎలాంటి సహకారం. నెక్స్ట్ మా వారికి మొన్న హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అప్పుడు కూడా మాకు సర్జరీ అదే చేశారు ఫ్రీగానే, వైద్యం పరంగా సహాయం అందింది. ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేశారండి మా వారికి వైజాగ్లో. 1 year మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చారు. అంటే ఈయన మంచిగా చేశారు కదా, అందుకు జనాలు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే కదా రిక్వెస్ట్ చేస్తారు. అదండి. సో ఒంటరిగా వచ్చినా గెలుస్తాడు, ఎంతమంది వచ్చినా సరే? ఎంతమంది వచ్చినా జగన్కే ఓటు, జై జగన్. ఓకే. సో పోయినసారి 150 సీట్లు వచ్చినాయి మేడం, ఈసారి ఎన్ని వస్తాయి? 175. 175 వస్తాయండి. 175 వస్తాయి. వస్తాయి, ఒకటి ఆటో ఇటో. అంటే 14లో హామీలు ఇచ్చారు బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు, 19లో ఈయన కూడా హామీలు ఇచ్చారు జగన్ గారు. హామీల పరంగా ఎవరు మంచిగా నెరవేర్చారు చెప్పినటువంటి హామీలన్నీ? హామీలు అంటే ఇప్పుడు జగన్ గారు అన్నీ చేశారు. నాకు తెలుసుండి పెన్షన్ పెంచారు, పేదోళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. స్కూల్ పిల్లలకి డబ్బులు, బ్యాగ్లో షూసు, నెక్స్ట్ మళ్ళీ డ్రెస్సు అన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఖచ్చితంగా నిజంగా ఇచ్చాడండి. చెప్పినట్టుగా చేశాడు. మీ కుటుంబంలో మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటు వేయండి అని అన్నారు కదా, జరిగిందా? మంచి జరిగిందండి. ఎందుకంటే మా వారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ చేయించుకున్న తర్వాత డబ్బులు వేశారు, మెడిసిన్ సంవత్సరం ఫ్రీగా ఇచ్చారు. తర్వాత నాకు ఇళ్ళ స్థలం వచ్చింది మాకు, అంతే అండి. సో ఈసారి ఎంతమంది వచ్చినా మళ్ళీ జగన్ గారు వస్తారంట? ఈసారి ఎంతమంది వచ్చినా జగన్ గారికే మా ఓటు, జగన్ గారే గెలవాలి. థ్యాంక్ యూ.